హైదరాబాద్కు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. పశ్చిమ నైరుతి దిశల నుంచి ఈదురుగాలు వీస్తున్నట్టుగా చెప్పారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సిటీలో మధ్యాహ్నం తర్వాత చాలా ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లో పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు చెరువులను తలపించాయి. సాయంత్రం వేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. మెహదీపట్నం, బంజారాహిల్స్ ఏరియాల్లో కుండపోత వాన కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్ ఏరియాల్లోనూ భారీ వర్షం కురిసింది. కుండపోత వానకు కేవలం 15 నిమిషాల్లోనే వర్షం నీరు మోకాళ్ల లోతు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, రహదారులు చెరువులను తలపించాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, బాలానగర్ ఏరియాల్లోనూ వర్షం పడింది. చందనగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడింది. మలక్పేట్, చాదర్ఘట్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. సిటీ శివార్లలోనూ వర్షం పడింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, హిమాయత్ నగర్, కిస్మత్పుర, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట ఏరియాల్లో తేలికపాటి వర్షం కురిసింది. బండ్లగూడ, జాగీర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంట్ అంతరాయం ఏర్పడింది. టోలీచౌక్ పరిధి గోల్కొండ ఎండీ లైన్స్ లో ఈదురుగాలులకు 200 ఏళ్ల నాటి భారీ చెట్టు విరిగిపడింది. చెట్టు మీద పడడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. సిటీతో పాటు జిల్లాల్లోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, ఆదిపట్ల, తుర్గయాంజాల ఏరియాల్లో వాన దంచికొట్టింది. అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా లంగరౌజ్లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్ నగర్లో 4.6, షేక్పేట్లో 4 సెంటీమీటర్లు, అత్తాపూర్లో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపారు అధికారులు. హైదరాబాద్లో భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేశారు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు కాలనీల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోళ్ల దగ్గర ప్రమాదం జరగకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్ల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, మెట్రో వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు మంత్రి పొన్నం. సమస్య ఉన్న చోటును గుర్తించి అక్కడికి డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే వెళ్లాలన్నారు. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఐఎండీ అలర్ట్తో బల్దియా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరింపజేశారు. డ్రైనేజీలు తెరిచి ఉంచొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటు జోనల్ కమిషనర్లు, ఎస్సీలతో ఇన్ఛార్జి కమిషనర్ ఆమ్రపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశారు.
ట్రాఫిక్ పోలీసులంటే వాహనాలకు ఫైన్లు వేయడం, సిగ్నల్ దాటితే ఫోటోలు కొట్టడం ఒకటే కాదు, రోడ్లపై వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఏ పనైనా చేస్తామని నిరూపించారు కేపీహెచ్బీ ట్రాఫిక్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి. వర్షం కారణంగా ఆర్ఓబీ ఫ్లైఓవర్పై నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అక్కడే డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ స్వామి వెంటనే వరద నీరు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేశాడు. కానిస్టేబుల్ చేసిన పనికి అభినందిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు నెటిజన్లు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.